నమస్తే, వెల్కమ్ టు లియో. సానా బుజ్జిబాబు డైరెక్షన్లో రాబోతున్న సినిమా RC16 రామ్ చరణ్ హీరోగా రాబోతుంది, అది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ జాహ్నవి కపూర్ హీరోయిన్గా కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. అదేంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సానా బుజ్జిబాబు డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా RC16 రామ్ చరణ్ హీరోగా, అది అందరికీ తెలిసిందే. అయితే ఇది పెద్ది అని చెప్పేసి అయితే పేరు టైటిల్ అనేది మనకు వస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్. అదే గతంలో మనం చూసుకుంటే రంగస్థలంలో సుకుమార్ రైటింగ్స్లో వచ్చినటువంటి సినిమా మనకు తెలిసిందే. దీంట్లో చెవిటివాడిలాగా మనం చూసాం రామ్ చరణ్ని. ఓ మంచి పాత్ర, తనకి మంచి అప్లాట్స్ కూడా వచ్చాయి, క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు కూడా అందుకున్నారు రామ్ చరణ్ గారు. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక సినిమా ఏదైతే ఉందో ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ సానా బుజ్జిబాబు డైరెక్షన్లో రాబోతుంది. సో ఖచ్చితంగా సానా బుజ్జిబాబుకు సంబంధించి చూసుకుంటే హీరోకి ఏదో ఒక, అంటే సుకుమార్ గారు కావచ్చు, లేదా సుకుమార్ గారికి సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఉంటారో అసిస్టెంట్ డైరెక్టర్స్, హీరోకి సంబంధించి ఏదో ఒక డీ గ్లామర్లోనే ఉంటూ ఏదో ఒక లోపం మాత్రం పెడుతుంటారు. అప్పట్లో నత్తి, ఇప్పుడు ఇంకొక ఏదో లోపం ఉందని చెప్పి, మొత్తానికి ఆ లోపం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మన పుష్పలో గూడి ఇలా పెట్టుకోవటం అదొక పాత్ర. అంతకుముందు రంగస్థలంలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్ర, చెవిటి పాత్ర. అంటే అదే ప్యాటర్న్ని బుచ్చిబాబు కూడా ఫాలో అయ్యాడని అనుకోవచ్చు చెప్పాలంటే. ఇప్పుడు కూడా అట్లాగే ఉందని చెప్తున్నారు. అంటే ఉప్పెనలో మనం చూసాం. అయితే ఇందులో ఏంటంటే, ఇందులో గుడ్డివాడి పాత్ర అంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే ప్రధానంగా ఏంటంటే, నటుడికి పేరు రావాలంటే ఏదో వైకల్యం ఉంటే ఖచ్చితంగా పేరు వస్తుంది. ఎన్టీ రామారావు గారు చిరంజీవుల సినిమాలో గుడ్డివాడ పాత్ర పోషించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు గుడ్డివాడికి కనిపించడం కోసం కళ్ళల్లో అది పెడతారు. దానివల్ల ఎన్టీ రామారావు గారి కట్టకి 6 నెలల పాటు చూపు సరి కనిపించేది కాదట. ఇప్పుడున్న టెక్నాలజీలో ఈజీ కావచ్చేమో. అంటే గుడ్డివాడిగా సినిమా అంతా కనిపిస్తాడా, లేకపోతే గుడ్డివాడి పాత్ర ఒకటి ఉండి ఇంకో పాత్ర ఏదైనా ఉంటుందా అనేది తెలియదు. లేదా గుడ్డివాడిగా నటించాల్సిన పరిస్థితులు ఏమైనా ఉంటాయా హీరోకి? ఇప్పుడు రాజా ది గ్రేట్లో రవితేజ పాత్ర కూడా అలాంటిదే. మరి అది ఒక హిందీ సినిమాకి సంబంధించిన కంటెంట్ అనుకోవచ్చు. అలాగే నితిన్ కూడా చేశాడు ఒక హిందీ సినిమాది. అది అందువల్ల నటుడికి తన నటన ఎలివేట్ అవ్వాలంటే ఇలాంటి పాత్రలు ఉండాలి. ఇలాంటి పాత్రలు ఉంటే ఖచ్చితంగా మెప్పిస్తే అవార్డులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అది నేషనల్ అవార్డు కావచ్చు, లేకపోతే గ్లోబల్ అవార్డు, ఏదన్నా ఆస్కార్ అండ్ గ్లోబల్ అవార్డు కావచ్చు. దానికోసం కూడా అయ్యుండొచ్చు, లేదా కథ డిమాండ్ చేసినా అయ్యుండొచ్చు. మొత్తానికైతే ఈ వార్తలు అయితే బయటకైతే వస్తున్నాయి. RC16 దీనికి టైటిల్ కూడా పెద్ది అంటున్నారు. అది అఫీషియల్గా దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు, వాళ్ళు అనౌన్స్ చేయలే. అదండి. అయితే మనం గతంలో కూడా చూసినాం, సానా బుజ్జిబాబు గారి సినిమాకి సంబంధించి ఏదైతే ఉంటుందో పూర్తిగా హీరో కావచ్చు, లేదంటే మొత్తం కూడా డీ గ్లామర్లోనే కనిపించబోతున్నారని చెప్పి. సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక RC16 కూడా డీ గ్లామర్ రోల్ అనుకోవాలా, రంగస్థానం లాగా? అంతేనండి. ఇప్పుడు హీరో అంటే ఒకప్పుడు నవల నాయకుడిలాగా 6 అడుగుల అందగాడు, ఇంపాలా కారు, ఈ టైప్లో కొన్నాళ్ళు కూడా ఒక ట్రెండ్ నడిచింది. ఇప్పుడు డీ గ్లామర్ ట్రెండ్ నడుస్తుంది. ట్రెండ్ని పట్టుకుని వెళ్తూ ఉంటారు, జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. నటుడికి కూడా పేరు రావాలి. ఇప్పుడు భైరవ దీపంలో మరి కురూపిగా బాలకృష్ణ గారు కనిపించారు. అఖండాలో కూడా మరి డీ గ్లామర్ పాత్రే కదా. ఓ పక్క గ్లామర్ పాత్ర, డీ గ్లామర్ పాత్ర ఉంది. ఇందులో కూడా ఆ తరహాలోనే డిజైన్ చేసి ఉండొచ్చు బహుశా సానా బుచ్చిబాబు. మనం పుష్పలో కూడా చూసాం, అది కూడా డీ గ్లామరస్ పాత్ర కింద మనం చూసుకుంటూ రావాలి. సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు ఎలా మెప్పిస్తారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే మనం చూసాం రంగస్థలంలో చిట్టిబాబుగా చాలా మంచి మార్కులే కొట్టేశారు. సో ఇప్పుడు రానున్నటువంటి యొక్క దీంట్లో, ఎందుకంటే మనం నిన్నగాక మొన్న చూసినటువంటి గేమ్ చేంజర్లో కూడా నిజంగా ఏదైతే రామ్ చరణ్ గారు నటించినటువంటి ఒక నత్తి, అంటే స్పష్టంగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆయన నటించినటువంటి నటన మాత్రం చాలా అందరినీ మెప్పించింది. అది సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. సో రానున్నటువంటి ఒక సినిమాల్లో గుడ్డివాడి పాత్ర ఒక నిజంగానే వేస్తే మెప్పించే అవకాశం ఉంటుందా, లేదంటే? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గేమ్ చేంజర్లో కూడా ఆ పాత్ర వరకు అద్భుతంగా నటించాడు రామ్ చరణ్, అందులో అనుమానం లేదు. సినిమా హిట్ అవ్వకపోవడం వల్ల జనంలోకి వెళ్ళలేదు, కానీ హిట్ అయ్యంటే ఖచ్చితంగా జనంలోకి వెళ్ళేది ఆ పాత్ర. అది. ఇంకొకటి ఏంటంటే, సానా బుచ్చిబాబు కూడా మంచి హిట్ మీద ఉన్న దర్శకుడు, కథ మీద కష్టాలు చేయడం, సుకుమార్ శిష్య బృందం ఉన్న వాళ్ళంతా అలాగే వెళ్తూ ఉంటారు. కాబట్టి RC16 మీద హోప్స్ అయితే ఉన్నాయి. సో RC16లో మొన్న ఈ మధ్య చూసుకుంటే మన కుంభమేళలో కనిపించినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో మోనాలిసా కూడా దీంట్లో కనిపించబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో నిజంగా ఉండే అవకాశం ఉందా, లేదంటే ఏం చెప్పలేము. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. జాహ్నవి కపూర్ ఉన్నప్పుడు మళ్ళీ మోనాలిసాని తీసుకొచ్చి ఒకవేళ పెడతారనుకోవట్లేదు. ఏదైనా చిన్న పాత్ర ఏమైనా అవకాశం ఇస్తే ఇవ్వచ్చేమో. ఇంకొకటి ఏంటంటే AR రెహమాన్ సంగీతం దీనికి.
ఏఆర్ రెహమాన్ ఇప్పటికే 2 పాటలు చేశారన్నారు, చిత్రీకరణ కూడా పూర్తయిందంటున్నారు, 3 షెడ్యూల్ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయిందంటున్నారు. కాబట్టి శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు అయితే పూర్తవుతున్నాయి. అంటే గేమ్ చేంజర్ డిజాస్టర్గా టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక హిట్ కోసం హీరోకి తప్పన ఉంటుంది ఖచ్చితంగా. ఆ దిశగానే త్వరగా ఇంకో సినిమా రావాలనే కోరిక కూడా అభిమానుల నుంచి ఉంటుంది. కాబట్టి ఈ సినిమా త్వరగా అభిమానం తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఏదైతే భారతీ 2 డైరెక్టర్గా ఉన్నటువంటి శంకర్ గారి యొక్క ఇంపాక్ట్ మాత్రం ఎంతో కొంత మాత్రం ఇక్కడ పడిందని చెప్పి అనుకోవాలి గేమ్ చేంజర్ పైన. సో గేమ్ చేంజర్ ఎఫెక్ట్ కావచ్చు లేదా భారతీ 2 ఎఫెక్ట్ కావచ్చు, ఈ రెండింటి ఎఫెక్ట్ సానా బుచ్చిబాబు తీస్తున్నటువంటి సినిమా పైన పడే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అదేం ఉండదండి, ఎఫెక్ట్ ఏం పడవు నాకు తెలిసి. ఇప్పుడు బోళశంకర్ ఫ్లాప్ అయింది, ఆచార్య ఫ్లాప్ అయినది మాత్రం చిరంజీవి గారి విశ్వంబర్కి క్రేజ్ ఉండదా అంటే అది తప్పది. ఖచ్చితంగా విశ్వంబర్కి క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోలకి ఎప్పుడూ ఆ క్రేజ్ ఉంటుంది. ఒక సినిమా డిజాస్టర్ అయినంత మాత్రాన ఆ క్రేజ్ తగ్గడం అనేది ఎప్పుడూ ఉండదు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు భారతీయుడికి 3కి మీద ఎఫెక్ట్ పడవచ్చు. ఇప్పుడు శంకర్కి, ఇప్పుడు డైరెక్టర్ శంకర్ సినిమా మళ్ళీ అదే కాంబినేషన్ అంటే ఆ ప్రభావం ఉంటుంది. కానీ వేరే హీరోలు అయితే అంత ప్రభావం చూపదు. సో మొత్తానికి ఎలా ఉండబోతుంది సినిమా, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, దేని అంచనాలు ఏమైనా ఉన్నాయంటే? అంటే వాళ్ళు అనుకోవడం ప్లాన్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు ఉన్నాయి, విశ్వంబర ఉన్నాయి, ఈ సమ్మర్ వరకు కూడా చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. అన్ని సినిమాలని వరుసపెట్టి ఒక్కొక్కటి కూడా ఉన్నాయి. నేను అనుకోవడం వాళ్ళు దసరా లోపుగానే ఈ సినిమా రిలీజ్కి ప్లాన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముందు అనుకుంటారు కానీ ఆ టైంకి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అంతా మనం చూసుకుంటారు. మన సోలోగా వెళ్తే బాగుంటుందా, లేకపోతే కాంపిటీషన్ ఫెస్టివల్ సీజన్లో వెళ్తే బెటరా, ఇలా ఆలోచించుకుంటుంటారు. కాబట్టి క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా అంటే జాన్వీ కపూర్ ఉంది, పైగా ఫస్ట్ టైం కాంబినేషన్ వీళ్ళిద్దరిది. పాటల పరంగా రెహమాన్ గారి పాటలు ఒక విధంగా చెప్పాలంటే మ్యూజికల్గా ఈ సినిమా మీద బాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గుడ్డి పాత్ర పెట్టారన్నప్పుడు ఆ గుడ్డివాడి పాత్రతో ఫైట్స్ కూడా వెరైటీగా కంపోజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్యన ఫైట్స్ కంపోజింగ్లో కూడా కొత్తదనం చూపిస్తున్నారు. పుష్ప 2లో కూడా చేతులు కాళ్ళు చేతులు కట్టేసి ఫైట్ పెట్టారు కాబట్టి ఆ తరహాలోనే ఒక డిజైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సానా బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న RC16 పెద్ది అనే పేరుతో రాబోతున్న సినిమా మంచి హిట్ కొట్టాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.